25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 25 పార్లమెంటు స్థానాల్లో ఎవరు ఎన్ని గెలవబోతున్నారు అనేది కూడా చెప్పింది. అది ఒకసారి చూద్దాం. ఆ రిపోర్ట్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది ఆ రిపోర్ట్. చాలా క్లారిటీగా ఇచ్చారు వాళ్ళు మొత్తం గెలిచేవన్నీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన, దాంతోపాటు గట్టి పోటీ ఏమేమి ఉన్నాయి. మొత్తం 25లో 25 స్థానాలలో గట్టి పోటీ ఇచ్చే దగ్గర నుంచి ఖచ్చితంగా గెలిచే స్థానాలను కూడా హెరాల్డ్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు కేవలం 5 మాత్రమే ఖచ్చితంగా గెలిచేవి. అదేంటంటే అరకు, కడప, రాజంపేట, తిరుపతి, నంద్యాల 5 స్థానాలు మాత్రమే ఖచ్చితంగా గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అరకు, కడప, రాజంపేట, తిరుపతి, నంద్యాల 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 పార్లమెంటు స్థానాలు మాత్రమే గెలుస్తుంది అన్నట్టు చెప్తుంది. టీడీపీకి సంబంధించింది కూడా మనం ఎక్కడ వేశారు. టీడీపీకి సంబంధించి ఓన్లీ టీడీపీ గెలిచేది 9కి సంబంధించి ఏంటంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడ, గుంటూరు, హిందూపూర్, అమలాపురం, చిత్తూరు, నెల్లూరు ఈ 9 పార్లమెంటు స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుంది ఖచ్చితంగా. శ్రీకాకుళం, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడ, గుంటూరు, హిందూపురం, అమలాపురం, చిత్తూరు, నెల్లూరు ఈ 9 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు బీజేపీ గెలిచే స్థానాలను కూడా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ బీజేపీ, టీడీపీ. ఇప్పుడు బీజేపీకి సంబంధించి చూస్తే ఓన్లీ 2 స్థానాలని మాత్రమే ఇక్కడ గెలుచుకోబోతుంది బీజేపీ అన్నట్లుగా చెప్తున్నారు. అవేంటంటే ఒకటి రాజమండ్రి, 2 నరసాపురం. రాజమండ్రి, నరసాపురం 2 పార్లమెంట్ స్థానాలని ఇక్కడ బీజేపీ గెలుచుకోబోతుంది. వాళ్ళు మొత్తం 6 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 2 మాత్రమే గెలుస్తారన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జనసేనకి సంబంధించి మనం ఇక్కడ చూస్తే ఓన్లీ 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకుంటుంది. అదేంటయ్యా అంటే మచిలీపట్నం. ఓన్లీ మచిలీపట్నం మాత్రమే గెలుచుకుంటుంది. ఇక్కడ నుంచి వల్లభనేని బాలశౌరి మాత్రమే గెలుస్తాడు. కాకినాడ సంబంధించి కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని మనం చూసుకున్నట్టయితే గట్టి పోటీ లిస్టులోకి వెళ్ళింది, టగ్ ఆఫ్ వార్ లిస్టులోకి వెళ్తుంది. ఖచ్చితంగా గెలిచే స్థానం అయితే అది కాదు అన్నట్టు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, టీడీపీ 9, బీజేపీ 2, జనసేన 1. గట్టి పోటీ ఉండే స్థానాలు కూడా 8 ఉన్నాయి. మొత్తం 25 పార్లమెంటులో 8 ఉన్నాయి. ఏంటంటే అనకాపల్లి, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, నరసరావుపేట, కాకినాడ 8 స్థానాలు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే 25లో ఎటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఖచ్చితంగా గెలిచేది 5. దాంతోపాటు ఈ 2, 9, 10, 12 స్థానాలను కూటమి, 5 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 8 స్థానాలు మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. మనం చూసుకున్నట్టయితే హెరాల్డ్ రిపోర్ట్ టోటల్గా మీరు చూశారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ పరాజయాన్ని చవి చూడబోతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగానే చెప్తున్నారు. దానికి సంబంధించి హెరాల్డ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే నాకు చాలా ఖచ్చితంగా ఉంది, చాలా యాక్యురసీగా కరెక్ట్గా ఇచ్చారన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా ఏమనిపించింది నేను చెప్తున్నప్పుడు? ఇవి కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే చెప్పినట్లు మీరు అనుకుంటుంది ఏదైతే ఉందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది హెరాల్డ్ రిపోర్ట్ 2024 ఎలక్షన్స్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలలో 175 ఏదైతే అసెంబ్లీ స్థానాలలో 91 టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, 53 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, 31 టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 9 టీడీపీ, 2 బీజేపీ, 1 జనసేన పార్టీ గెలుస్తుంది, 8 టగ్ ఆఫ్ వార్ గా ఉంటుంది అని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. ఎందుకంటే ఇంకా 34 రోజులు ఇంకా టైం ఉంది. ఆ టైంలో మేబీ ఈ యొక్క సంఖ్య తారుమారవుతుందా లేదా ఏ విధంగా ఉంటుందని మాత్రం మనం చెప్పలేం. చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి సర్వేలు రాబోతాయి, ఏ సర్వే ఎవరికి పట్టం కట్టబోతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం హెరాల్డ్ రిపోర్ట్ మాత్రం కూటమి వైపే జై కొట్టింది.